దేశమంతటా ఒకే పన్నును తీసుకొని రావటానికి ఇండియన్ గవర్నమెంట్ 2017 జూలై 1న జిఎస్టీను స్టార్ట్ చేయటం జరిగింది. అదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే వస్తు సేవల పన్ను. ఇది దేశంలో వివిధ పన్నులను ఏకం చేస్తూ రూపొందించబడినటువంటి పన్ను. జిఎస్టీ లేకముందు కొన్ని వస్తువుల ధరలు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉండేవి. కానీ జిఎస్టీ స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ ప్రాబ్లము సాల్వ్ చేయగలిగాము. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఈ వస్తువు యొక్క ధరలోనే ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇందులో 3 రకాలు ఉన్నాయి: సిజిఎస్టి, ఎస్జిఎస్టి అండ్ ఐజిఎస్టి. సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండ్ ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఐజిఎస్టి అనేది వివిధ రాష్ట్రాల మధ్య గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ పై విధించే పన్ను. ఎక్స్పోర్ట్ చేసే రాష్ట్రాలపై కాకుండా ఇంపోర్ట్ చేసుకునే రాష్ట్రాలపై దీనిని విధించటం జరుగుతుంది. గూడ్స్ ఒక స్టేట్ లో తయారయ్యి అదే స్టేట్ లో వినియోగించబడితే వాటి మీద సిజిఎస్టి, ఎస్జిఎస్టి రెండు విధించబడతాయి. ఆ పన్ను షేర్ అనేది 50% సెంట్రల్కి వెళ్తుంది, 50% స్టేట్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో తయారైనటువంటి వస్తువులను ఏపీలోనే వినియోగించటం. అలా కాకుండా ఒక స్టేట్లో తయారైనటువంటి వస్తువులు వేరే స్టేట్కి ఎక్స్పోర్ట్ చేసాము అనుకోండి, ఆ ట్రాన్స్పోర్టేషన్ మీద ఐజిఎస్టి విధించబడుతుంది. ఇక్కడ పన్ను యొక్క రాబడి అనేది 100% సెంట్రల్కే వెళ్తుంది. అదేవిధంగా ఒక స్టేట్లో తయారు చేయబడి ఎక్స్పోర్ట్ చేయబడి వేరే స్టేట్లో కానీ అవి కన్జ్యూమ్ చేయబడినాయంటే వాటి మీద కూడా సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి వేయబడుతుంది. అక్కడ 50% పన్ను రాబడి సెంట్రల్కి, 50% స్టేట్స్కి దక్కుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో తయారైనటువంటి వస్తువులు కర్ణాటకకు ట్రాన్స్ఫర్ అయి కర్ణాటకలో ఆ వస్తువులను వాడటం. అక్కడ ఆ కర్ణాటక స్టేట్లో సిజిఎస్టి, ఎస్జిఎస్టి వేయబడుతుంది. కర్ణాటక స్టేట్కు 50% రాబడి వస్తుంది. అదేవిధంగా సెంట్రల్కి 50% రాబడి వస్తుంది. జిఎస్టికి ముందు ఉన్న పన్నుల విధానం వలన ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి కన్జ్యూమర్కు చేరేలోపు ప్రైస్ పెరిగేది. కానీ జిఎస్టి వచ్చాక ఆ ప్రైస్ తక్కువగా ఉండటాన్ని మనం గమనించవచ్చును. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఒక వస్తువును తీసుకొని జిఎస్టికి ముందు తరువాత దాని ధరలో వచ్చిన మార్పును ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సాధారణంగా ఒక వస్తువు 4 స్టేజులను దాటాల్సి ఉంటుంది: మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్. రిటైలర్ నుంచి కన్జ్యూమర్ దాన్ని పర్చేజ్ చేస్తాడు. సో ఇక్కడ నేను సైకిల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. దాని మీద 12%ను ట్యాక్స్ వేసి ఫస్ట్ జిఎస్టి రాకముందు దాని ప్రైస్ ఎలా ఉంది, జిఎస్టి వచ్చాక దాని ప్రైస్ ఎలా ఉందో మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ని తీసుకుంటున్నాం. మ్యానుఫ్యాక్చరరు 200 రూపీస్కి ఆ సైకిల్ని తయారు చేసి దాని మీద 12% అంటే 24 రూపీస్ని వేసి దానిని డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతున్నాడు. అంటే 224 రూపీస్కి డిస్ట్రిబ్యూటరు మ్యానుఫ్యాక్చరర్ నుండి సైకిల్ని కొంటున్నాడు. సో డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తున్నాడు అంటే 224కు అదనంగా 50 రూపీస్ మార్జిన్ వేసి మొత్తం 224 ప్లస్ 50 అంటే 274కు మళ్ళా 12% అంటే 32.88 రూపీస్ 274కి ఎక్స్ట్రాగా ట్యాక్స్ వేసి దానిని 306.88 రూపీస్కి హోల్సేలర్కి అమ్ముతున్నాడు. సో హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ నుండి 306 రూపాయలకు కొన్నటువంటి సైకిల్పై తిరిగి మార్జిన్ను 50 రూపీస్ వేసుకొని మొత్తంపై మళ్ళా 12% ట్యాక్స్ వేస్తున్నాడు. అప్పుడు సైకిల్ ధర దాదాపు 400 అయింది. సో హోల్సేలర్ నుండి రిటైలరు 400 రూపాయలకు సైకిల్ని కొని దాని మీద మార్జిన్ 50 రూపీస్ వేసుకొని మొత్తం 450 రూపీస్ మీద 12% ట్యాక్స్ అంటే 54 రూపీస్ వేస్తున్నాడు. 450 ప్లస్ 54 504 రూపీస్ అవుతుంది. సో 504 రూపీస్కి సైకిల్ని కన్జ్యూమర్కి అమ్ముతున్నాడు. అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 200 రూపాయలకు తయారైనటువంటి సైకిల్ ధర కన్జ్యూమర్కు చేరే లోపల 504 రూపాయలైనది. అదే మనం జిఎస్టి వచ్చాక గమనిస్తే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర
ఇంతకు ముందు మాదిరే 200 రూపీస్కి సైకిల్ని తయారు చేశాడు. 12% ట్యాక్స్ వేశాడు. సైకిల్ ధర 224 రూపాయలు అయింది. ఈ 224 రూపాయలకి మ్యానుఫ్యాక్చరర్ నుండి డిస్ట్రిబ్యూటర్ సైకిళ్ళు పర్చేస్ చేశాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్నటువంటి 224 రూపీస్ని అలాగే ఉంచి దానికి 50 రూపీస్ మార్జిన్ వేస్తున్నాడు. 224కి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్ ట్యాక్స్ కట్టాడు కాబట్టి ఆ 224కి కాకుండా కేవలం 50 రూపీస్కి మాత్రమే 12% ట్యాక్స్ వేస్తున్నాడు డిస్ట్రిబ్యూటరు. అంటే కేవలము 6 రూపీస్ మాత్రమే వేస్తున్నాడు. 224 ప్లస్ 50 274 అవుతుంది. 50 రూపీస్కి ట్యాక్స్ 6 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ 281 రూపీస్ అవుతుంది. సో హోల్సేలరు డిస్ట్రిబ్యూటర్ నుండి 281 రూపీస్కి సైకిల్ని పర్చేస్ చేస్తున్నాడు. 281కు మార్జిన్ 50 కలుపుకున్నాడు. మొత్తం 331 రూపీస్ అయింది. కలిపినటువంటి మార్జిన్కి మాత్రమే 12% ట్యాక్స్ వేస్తున్నాడు. అంటే 6 రూపీస్ వేస్తున్నాడు. 331 ప్లస్ 6 337 రూపీస్ అయింది. సో హోల్సేలర్ నుండి రిటైలర్ 337 రూపీస్కి సైకిల్ని కొంటున్నాడు. నెక్స్ట్ రిటైలర్ కూడా 50 రూపీస్ మార్జిన్ వేసుకుంటున్నాడు. 337 ప్లస్ 50 387 రూపీస్ అవుతుంది. అతను వేసినటువంటి మార్జిన్కి మాత్రం 12% ట్యాక్స్ వేస్తున్నాడు. 387 ప్లస్ 6 393 రూపీస్ అయింది. అంటే జిఎస్టీ లేకముందు మ్యానుఫ్యాక్చరరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రిటైలరు ట్యాక్స్ మీద ట్యాక్స్ వేయడంతో సైకిల్ ధర ఎక్కువగా ఉండటాన్ని మనం అక్కడ చూడొచ్చు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే ట్యాక్స్ అనేది వేయబడుతుంది కాబట్టి ఇక్కడ సైకిల్ ధర తక్కువగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. అంటే 504 రూపాయల సైకిళ్ళు ఇప్పుడు కేవలం జిఎస్టీ వచ్చాక 393 రూపీస్కే వస్తుంది. అంటే ఈ జిఎస్టీ వలన ఎక్కువ సార్లు అంటే రిపీటెడ్గా ట్యాక్స్ వేయడం తగ్గుతుంది కాబట్టి వినియోగదారుడు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాడు. ఎంత బెనిఫిట్ అవుతున్నాడు? 504లో నుంచి 393 తీసేస్తే 111 రూపీస్ బెనిఫిట్ అవుతున్నాడు కన్జ్యూమర్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.